హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. సో, ఇవాళ మన వీడియో ఏంటంటే మేము సికింద్రాబాద్ నుంచి బాసర వెళ్తున్నాము. అదే మా గిర్వాన్ బాబుకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. సో, ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంటది. రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తా ఉంటది. నాకు తెలిసినంత వరకు మన సికింద్రాబాద్, విజయవాడలోనే చాలా పెద్ద స్టేషన్‌లుంటాయన్నమాట. సో, ఇవాళ ఫ్యామిలీతో గిర్వాన్ బాబుని అక్షరాభ్యాసం చేయించుకొని తీసుకురావడానికి అయితే మేము లెహాన్ బాబుతో సహా వెళ్తున్నాము. ఇంకా అమ్మా, నాన్న గూడా మాకు తోడుగా వస్తున్నారు. సో, గిర్వాన్ బాబు ఎక్కడెళ్తున్నామో, ఏం చేస్తున్నామో తెలీదు గానీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో తెలీదు టూర్ ఎళ్తున్నాము అని. రైల్వే స్టేషన్ విషయానికొస్తే మేము ఇంతకుముందు హైదరాబాద్‌లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికి కన్‌స్ట్రక్షన్ జరుగుతానే ఉందన్నమాట. చాలా డెవలప్ చేస్తన్నారు. ఇంత ముందుకి ఇప్పటికి మొత్తం చేంజెస్ చేస్తన్నారు. లిఫ్ట్‌లు గానీ, మొత్తం 5 గేట్స్ ఇంకా ఎక్కడైనా ప్లాట్‌ఫార్మ్స్ గానీ నీట్‌గా చేస్తన్నారు. పైన ఎండ పడకుండా చాలామంది ఎండకి, వానకి ఇబ్బంది పడతా ఉంటారు కదా! ఎందుకంటే 24/7 నైట్ లేదు, పగలు లేదు. ఎప్పుడు ఫుల్లుగా జనాలతో బిజీగా ఉంటదనమాట స్టేషను. రెగ్యులర్‌గా ఎళ్తున్న వాళ్ళకైతే బాగా తెలుస్తది. సో, అందుకని పైన ఎండ పడకుండా, వాన పడకుండా నీట్‌గా చాలా అంటే చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా చేస్తన్నారనమాట. మంచిగా డెవలప్‌మెంట్ ఇదైతే. ఎందుకంటే ఇది అందరికీ కావాలి. చాలా మంది వెళ్తా ఉంటారు. చాలా పెద్ద స్టేషను. సో, ఇంక మా విషయానికొస్తే ఇంక మధ్యాహ్నం 1:30కి ట్రైననమాట. సో, ఇంక మా ట్రైన్ గూడా వచ్చేసింది. కొంచెం లేట్‌గా 2కి అలా వచ్చింది. ఇంక లెహాన్ బాబునైతే పడుకోబెట్టేసి మేమైతే ట్రైన్ ఎక్కేసి అన్నమైతే ట్రైన్‌లోనే తింటున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి చేసుకొనొచ్చామనమాట. అట్‌లీస్ట్ ఒక పూట, 2 పూటలైనా ఇంటి ఫుడ్డే తిందాంలే బయట అంతా ఎందుకని అన్నము, పప్పు అవైతే చేసుకొనొచ్చేసాము. సో, దారి పొడవునా మొత్తం వరే అనమాట. వరి బాగా పండి అయిపోయినట్లుంది. అందుకనే ఫుల్లుగా కోసేసున్నారు. పండినట్టుంది ఇక్కడంతా. తెలంగాణ అంటేనే వరి ఎక్కువ పండుతది నాకు తెలిసినంత వరకు. సో, హైదరాబాద్ లాస్ట్ అనమాట. అటు సైడ్ తర్వాత నేనెప్పుడు ఎళ్ళలేదు. ఇక మధ్య మధ్యలో లెహాన్ బాబు గూడా క్యూట్ మూమెంట్స్ అన్నమాట. చాలాగా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ట్రైన్‌లో గూడా. సో, ఇది నిజామాబాద్. ఫస్ట్ టైమ్ వస్తున్నా నేనైతే ఈ సైడ్. చాలా పెద్ద స్టేషన్ ఇది గూడా. అక్కడ సికింద్రాబాద్‌లో 10 ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయి. పెద్ద స్టేషనే గానీ, మరీ అంత కాకపోయినా ఇది గూడా చాలా పెద్దగా అనిపిస్తా ఉంది. చూస్తుంటే మీకు గూడా అర్థమవుతది. ఎంత పెద్దగా ఉందో. జనాలైతే ఫుల్లుగా ఉన్నారు. మన ట్రైన్ ఇప్పుడు ఆగితే, ఆ ట్రైన్‌కి సరిపడా ఇంకా ఎక్కువ మందే ఉంటారు. అంత ఫుల్లుగా ఉన్నారు మరి. చూడనీకి గూడా. ఇది గూడా చాలా పెద్ద స్టేషను. సో, నిజామాబాద్ తర్వాత స్టేషనే మనకి బాసర అనమాట. నెక్స్ట్ స్టాపే. సో, ఇక్కడ గూడా చాలా మంది ఎక్కారు, దిగారు. మోస్ట్‌లీ సికింద్రాబాద్ ఎక్కిన వాళ్ళందరూ ఇక్కడే దిగారు. సో, ఇది గోదావరి నదనమాట. బాసర తర్వాత గోదావరి నది దాటంగానే మనకింక బాసర రీచ్ అయిపోతాము. సో, ఇదొచ్చేసి బాసర. ఫైనల్‌గా బాసరైతే వచ్చేసాము. ఈవినింగ్ 5:30 అలా అయింది మాకి. ఇక్కడికి రాగానే చెప్పారు, ఇక్కడ గోదావరిలో స్నానాలు చేస్తారండి చాలామంది వచ్చిన వాళ్ళు. దగ్గరే ఉంది 1 ½ కిలోమీటరే మన రూమ్‌కి. టెంపుల్‌కి గూడా 1 కిలోమీటరే అని చెప్పారు. సో, ఇంత దగ్గర పెట్టుకొని మరి స్నానాలు చేయకపోతే ఏం బావుంటది అనేసి ఇంక అందరం కలిసైతే తలా ఒక జత బట్టలైతే తీసుకొనేసి వెళ్ళాము. తొందరగా 5 మినిట్స్‌లో ఫ్రెష్ అయిపోయి రూమ్‌లో లగేజ్ పెట్టి వెళ్ళిపోయాం అంతేను. ఎందుకంటే ఇంక స్నానాలు ఇక్కడే చేద్దాంలే అనేసి. హడావిడిగా వచ్చేసరికో ఏమో తెలీదు గానీ ఇక్కడ ఎళ్ళంగానే మైండ్ అయితే ఎంత పీస్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బావుంది. ఎంత ప్రశాంతంగా ఉందో అనిపించింది. గిర్వాన్ గూడా ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాడు. అందుకే వెళ్ళంగానే హడావిడి పెట్టకుండా కాసేపు అక్కడ ప్రశాంతంగా, హ్యాపీగా రిలాక్స్ అయిపోయాము. చాలా మంది స్నానాలు చేసి వస్తా ఉన్నారు. మేమెళ్ళేసరికి ఇంకా మేమెళ్ళిన తర్వాత చాలా మందొచ్చారు. ఎందుకంటే 6:30 నుంచి 7:30 మధ్యలో నది స్నానాలు చేస్తారంట. ఎందుకు చేస్తారు ఆ టైంలో అంటే 7కి అట్లాగా హారతి ఇస్తారంట. హారతి ఇచ్చే టయానికి ముందుకి ఇంకా చూడనీకి ఎలాగో జనాలెళ్తా ఉంటారు గదా! అందుకని ఆ టైంలో ఎక్కువ స్నానాలు చేస్తా ఉంటారంట మోస్ట్‌లీ. అందుకే మేమెళ్ళినప్పుడు ఏం తక్కువున్నారనుకున్నాం గానీ, తర్వాతయితే బాగొచ్చారు జనాలు. ఇంకా పంతులు గారులు, పూజారులు ముగ్గురు, నలుగురు బాగా మంచిగా అందరూ వచ్చి హారతి గూడా ఇచ్చారు. సో, అందుకోసమేమో ఆ టైంకి ఎక్కువ మందొచ్చారనమాట. ఇంక మేము కాసేపు అటు ఇటు తిరిగి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళాము. అటు సైడ్ గంగా భవాని మాత గూడా ఉంది ఒక నది ఒడ్డున. ఇంకా ఇటు సైడ్ షాప్స్ చిన్న చిన్నవి టీ స్టాల్స్ గానీ, చిన్న చిన్న హోటల్లు, బుక్సు మనం ఏదన్నా స్లేట్ కొంటాం గదా! ఇప్పుడు పలక కొంటాం గదా! అక్షరాభ్యాసంకి. సో, ఆ షాపులు ఇంకా దీపాలు వదులుతారు కదా! సో, దీపాలు, టెంకాయలు ఇట్లా పూజా సామాగ్రి ఇలా చిన్న చిన్న షాపులైతే ఉన్నాయి.
సో, ఇంకెలాగో వచ్చాం గదా! ఇంక దీపాలు వదులుదాంలే మనం గూడా నదిలో అనేసి ఇంగక్కడ స్వామి వాళ్ళను అడిగితే వదలొచ్చన్నారు. సో, ఇంగ అక్కడెళ్ళి ఇంగా షాప్ ఆయన్ని కూడా అడిగేసి, ఎలా వదులుతారు స్వామి? ఏం కొనాలి అనేసి మాలేసున్నారు. చాలా మంది ఇంగిప్పుడు అన్నీ కార్తీక మాసము తర్వాత గూడా అంతా మాలేసుంటారు గదా! ఎక్కువ అయ్యప్పమాల అన్నీ. సో, అందుకే ఇంగ అందరూ స్వాములే అన్నమాట మనకి. సో, ఈయననైతే అడిగేసాము. ఈయన చెప్పారు. ఒకటి నదిలో వదులుతారు. ఒక నది ఒడ్డునే శివుడు ఉన్నారనమాట. శివలింగము. సో, శివలింగానికి గూడా అందరూ దీపం పెట్టేసి దర్శనం జేసుకుంటారు మంచిగా. అంటే సరే అని 2 సెట్లయితే తీసుకున్నాము. ఇంక పూజకి ఎవరి డబ్బులు వాళ్ళెయ్యాలి కాబట్టి, ఇంక మా ఆయన, మేము సెపరేట్‌గా 2 దీపాలయితే తీసుకున్నాము. సో, ఫైనల్‌గా దీపాలయితే తీసుకొనేసి ఇంక లోపలికి స్నానాలకైతే మేము గూడా ఎళ్ళిపోతున్నాము. నిజంగా ఇదైతే ఈ ప్రోగ్రామ్ ఏమి అంత ఎక్స్‌పెక్ట్ జేయలేదు. వెళ్ళాము, పూజ చేసుకొద్దాం అనుకున్నాము. కానీ ఇంక అందరూ స్నానాలు చేశారు. చాలా మంచిది గదా! పుష్కరాలకి అట్లా ఎళ్తా ఉంటారు గదా! ఎంతో దూరం ఎళ్తారు. సో, మనం ఇంత దగ్గరకొచ్చాము చేస్తే బావుంటది గదా! అని అందరూ అట్లా ఫిక్స్ అయిపోయాం అంతేను. ఒకటేంటంటే చిన్న పిల్లలున్నారు గదా! చలికి ఇబ్బంది పడతారు. అదొక్కటే టెన్షన్ ఉంది మైండ్‌లో. ఇంక మళ్ళీ రాలేం గదా! సరేలే అనేసి కానిచ్చేసాము. ఇంక ఎర్లీ మార్నింగ్ పూజ చేయించుకుందాం అనుకున్నాం గదా! ఆ టైంలో వచ్చి మళ్ళీ స్నానాలు చేస్తే బావుండదు గదా! చేయించుకున్నాక గూడా బావుండదు గదా! ఇంగెందుకులే నైట్ అయితే ఒక పనయిపోతదిలే అనే ఉద్దేశంతో నైటెళ్ళాము. ఇంగంతేను. ఇంగ చలో ఎట్లో ఒకటి అద్దా దేవుడే అనేసి. సో, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి బానే ఎక్కువ. ఇంక నేనైతే స్టెప్స్ పైనే కూర్చున్నాను. ఇంకా అమ్మ, నాన్న ఇంకా మా ఆయన అందరూ ఎళ్లి కిందకెళ్ళిపోయారు గిర్వాన్ తీసుకొని. బాగా అందరూ స్నానాలు చేసి వస్తా, పోతా తడి బట్టలతో ఉండడం వల్ల స్టెప్స్ గూడా అన్నీ తడిగా ఉన్నాయి. సో, నాకింక భయమేసింది కిందకెళ్ళాలంటే గూడా చిన్న బాబునేసుకొని. ఇంకేమెళ్తాంలే అని నేనైతే పైనే కూర్చున్నాను. ఇంక వాళ్ళైతే స్నానాలకైతే ఎళ్ళిపోయారు. ఇంక అమ్మ వాళ్ళు అడుగుతా ఉన్నారనమాట. ఇట్లా తడి బట్టలతోనే పూజ చేయాలా? అంటే దీపం వదలాలా? లేకపోతే మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకొని మార్చుకున్నాక మళ్ళీ ఏమన్నా పూజ చేసుకోవాలా దేవుడికి అది ఇది అంటే, ఏం లేదు స్నానాలు చేసి డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. మళ్ళా మా బట్టలు కావాలంటే మళ్ళీ అయినా మార్చుకోవచ్చు అని చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు, ఆంటీ వాళ్ళు గాని ఆల్రెడీ పూజ అయిపోయిన వాళ్ళు. సో, ఇంక మా అమ్మ గూడా సరే అనేసి అడిగేసి ఇంక స్నానానికైతే రెడీ అయిపోయారనమాట. నదీ స్నానాలు. నాకైతే ఫస్ట్ టైమ్ అనమాట. అమ్మ, నాన్న ఎప్పుడైనా పుష్కరాలకి అట్లా ఇట్లా ఎళ్ళున్నారు గానీ, నేనైతే ఎప్పుడు నదికెళ్ళలేదనమాట. బాపట్ల, ఒంగోలు, నెల్లూరు ఇట్లా బీచ్‌లకైతే ఎళ్ళాం గానీ, గోవాలో గూడా ఎళ్ళాను. కానీ నదీ స్నానం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అదేంటో గానీ మనం బీచ్‌లకెళ్తే ఎంత వేడిగా ఉంటదో మాకీ బాపట్ల బీచ్ ఉంది గదా! సో, ఇంట్లో ఎప్పుడు చెమట ఉడక పుడతా ఉంటదనమాట. కానీ ఇక్కడేందో భలే చలి పుడతాంది. రూమ్‌లో గూడా అస్సలు ఉండలేకపోతున్నాము. నది ఉంటే. నది ఒడ్డునేమో ఇలా ఉంటది. బీచ్ ఉన్న దగ్గరేమో అలా ఉంటది. ఎందుకో ఇంత ఫుల్ డిఫరెన్స్ నదికి, సముద్రానికి. సో, ఇంకా వాళ్ళ డ్యాడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడనమాట గిర్వాన్‌కి. ఇట్లా ముక్కు, నోరు మూసుకొని ఒకేసారి మునిగేసేయాలి అది ఇది అనేసి. చిన్న పిల్లాడు గదా! అయినా వాడికేం తెలుసు ఎత్తుకొని ముంచేశారు. చలికైతే వణికిపోయాడు పాపం. ఇక్కడ మునిగే వాళ్ళు ఒకవైపు, ఫోటోలు తీసుకునేవాళ్ళు, ఇంకోవైపు దీపాలు వదిలేవాళ్ళు. ఇట్లా రకరకాలుగా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో, మన గోదావరమ్మ మాత్రం ప్రశాంతంగా ఉంది అందరిని చూస్తూ. సో, ఇంక స్నానం అయిపోయిన తర్వాత ఇంక అమ్మ, నాన్న అక్కడెళ్లి పూజ చేసుకొని అక్కడ శివుడున్నాడనమాట. మరి అది ప్రతిష్ఠించారో లేదా అక్కడే వచ్చేసిందో తెలీదు. శివలింగం అయితే ఉంది. రాతిది శివలింగము. సో, ఇంగా అక్కడే అందరూ దీపాలు పెట్టి శివుడి పైన నీళ్లు పోసి అభిషేకంలాగా చేసేసి, నీళ్లు పోసి దీపం పెట్టి మంచిగా దండమయితే పెట్టుకుంటా ఉన్నారు. ఇంక ఫైనల్‌గా నా వంతయితే వచ్చేసింది. నాకు గూడా చలికి భలే వణుకేస్తుంది. భయమేస్తుంది మునగాలంటే తల గూడా. అది గాక కింద స్టెప్స్ బాగా పాచిపట్టున్నాయి. జారిపోతానేమో అని భయమేస్తాంది. తాడు పట్టుకో ఏం కాదనేసి ఇంకా మా హస్బెండ్, అమ్మ, నాన్న అందరూ ఇంత దూరం వచ్చి చెంబుతో పోసుకుంటావా? అట్లా కాదు మునగాలి తలపైన చల్లుకోవడం కాదు అది ఇది అని ఫోర్స్ చేసి మరి నన్ను బలవంతాన ముంచేశారు. ఇంక ఫైనల్‌గా మా గిర్వాన్ బాబు వణికిపోతా ఉన్నాడనమాట. ఇంకా మా ఆయన నేను సరేలే ఇంకా కార్తీక మాసం కూడా పిల్లలతో వెళ్లి దీపాలు పెట్టలేకపోయినాను పౌర్ణమి రోజు. సో, అందుకనేసి ఇంకా ఇక్కడ ఎలిగిద్దాం రా అంటే మా ఆయన కూడా ఓకే అన్నారు. అందుకనేసి ఇద్దరం కలిసి ఇక్కడ ఎలిగించామనమాట. సో, నదిలో మంచిగా దీపాలైతే వదిలాము. బాగా చలి పుడుతుంది. దానికి తోడు నాకు భయమేస్తా ఉందనమాట. వాటర్ చూస్తే జారిపోతదేమో, పాచి పట్టినట్టు జారుతా ఉంది. తడి బట్టలు, ఒకవైపు చలి అంతా టెన్షన్‌గా ఉంది. సో, ఫైనల్‌గా శివుడి కూడా వాటర్‌తో అభిషేకం చేసి, మంచిగా దీపాలైతే ఎలిగిచ్చి, దర్శనమైతే చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది ఆ డే మాకి. ఎంతో ప్రశాంతంగా ఉంది అక్కడైతే.
ఇంకా లేహన్ బాబు ఎలాగో ఇంకా స్నానం చేయలేడు కదా, జస్ట్ మొఖం పైన వాటర్తో అట్లా తుడిచిందనమాట అమ్మ. బాగా చలికి వెళ్ళొచ్చేసరికి ఏమో బాగా జలుబు చేసాయి మా అందరికి, వాయిస్ కూడా అందుకే బాగా చేంజ్ అయిపోయింది వెళ్ళొచ్చినప్పటి నుంచి. అది కాక సడన్ గా వెళ్ళాం కదా, హైదరాబాద్ లో కూడా బాగా చలిగా ఉంది ఎక్కువ మన బాపట్లలో కంటే. ఇక్కడ గిరివాన్ బాబుని చూడండి, వణుకుతా ఉన్నాడు, చలి అమ్మ గడగడగడ అంటున్నాడు, వాయిస్ వా అంటున్నాడు. నవ్వు వస్తుంది, కాకపోతే ఇంకా పాపం అనిపిస్తుంది, చిన్నపిల్లాడు కదా అని. సర్లేదులే నాన్న ఒక్కసారే కదా, మంచి నది స్నానం అంటారు కదా పెద్దలు, ఇంకా సర్లే అని వాడిని కూడా ముంచేయాల్సి వచ్చింది అంతే, ఇంకేం లేదు. మంచిగా వాడు కూడా నది స్నానం చేసి ఎక్స్ట్రా అభ్యాసం చేయించుకున్నాను అని గుర్తుగా ఉంటది కదా అనేసి ఇంకేం లేదు అంతే. సో ఫైనల్ గా మేము కూడా పూజ చేసేసుకొని దండం పెట్టేసుకొని వచ్చేసాము అందరం కలిసి. ఇంకా మనం బట్టలు మార్చుకోవడానికి లేడీస్ కి అయితే అటు సైడే ఉందన్నమాట, అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ రూమ్స్ ఉన్నాయి తడి బట్టలు చేంజ్ చేసుకోవడానికి. ఇంకా జెంట్స్ అయితే అదేం లేదు, ఇంకా టవల్ కట్టుకొని అక్కడే మార్చేసుకుంటున్నారు అందరి ముందే. మనకైతే లేడీస్ కి అయితే రూమ్స్ ఉన్నాయి. ఇంకా మేము కూడా చలి పుడుతుంది కదా, మళ్ళీ బాబు కష్టం అనేసి నేను కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ అయితే చేసుకునేసి వచ్చేసాను. ఇక్కడ ఇంకా హారతి ఇస్తారు ఉండండి అని చెప్పారు. ఇంకా అమ్మ ఎలాగో ఇంత దూరం వచ్చాము, ఇంకా కొద్దిసేపే కదా ఉందాంలే, 7 ఊరికంటే ఏముందిలే అనేసి ఇంకా అక్కడే ఉండి హారతి ఇస్తుంటే చూసి మంచిగా దండం పెట్టుకునేసి వచ్చేసాము. చాలాసేపు బాగా 10-15 మినిట్స్ పైనే పూజ చేసి హారతి ఇచ్చారు. పూజారులు అయితే లోపలికి దిగి కొంచెం ఇచ్చారు, మనం వెనక స్టెప్స్ పైన నిల్చోమన్నారు. ఆ తర్వాత ఇంకా అటు సైడు గంగా భవానీ మాత అనమాట. చాలా మంచిగా అసలు కలగా భలే ఉంది అమ్మవారు అయితే చూడనీకి, ఫొటోస్ కి అంత సరిగా దూరం నుంచి తీసాను కాబట్టి అట్లా ఉంది. లోపలికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడే. తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా ఎదురుగా ఉన్న హోటల్లో టిఫిన్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ రైస్ అన్నీ ఉన్నాయి, ఇంకా గిర్వాన్ బాబు తినలేడేమో అనేసి ఇంకా లైట్ గా టిఫిన్ అయితే తీసుకున్నాము. మళ్ళీ అందరికి ఎందుకు ఉంది కదా రైస్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకెళ్ళి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ 4కే లేసామన్నమాట. ఇంకా రెడీ అవగానే ఇంకా మా బాబు గారు చూడండి, గిర్వాన్ లేహన్ బాబు ఏదో తన పాటి తను ఆడుకుంటూ బోర్లా పడుతూ జరుగుతూ ఏదో ట్రై చేసుకుంటా ఆడుకుంటున్నాడు. కానీ ఇంకా గిర్వాన్ అయితే ఇమిటేట్ చేస్తావని అబ్బో ఇబ్బంది పెడతా తెగ అంటే తెగ పోజులు ఇచ్చారు ఇద్దరు. మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నాము మేము కూడా. ఇంకా రూమ్ బయట అమ్మవారు ఉన్నారు, సో అక్కడ కూడా వెళ్ళి అందరం ఫోటోలు అయితే తీసుకున్నాము. కొంచెం ఎర్లీ మార్నింగే రెడీ అయ్యాము, ఎందుకంటే 7 నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. 7 కల్లా మనం టెంపుల్కి వెళ్తే సరిపోతుంది, ఇంకా ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అట్లా హాల్ నిండగానే ఆపేస్తారు అన్నారు. మేము ఇంకా ఎలాగో రెడీ అయ్యాం కదా అనేసి ఇంక ఇక్కడే ఫోటోలు అయితే తీసేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి అయితే. సో ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా రేకులు వేసి, అది మొత్తం క్యూ లైన్ అనమాట ఎంట్రన్స్. అటు నుంచి అటు వచ్చేసి ఫుల్ రౌండ్ తిప్పి ఇలా ఉంటుంది, ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తుంది ఇది ఎగ్జిట్ అనమాట, అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాం అనమాట. సో మెయిన్ టెంపుల్లో 1000 రూపీస్ టికెట్స్. ఇంకా అటు సైడ్ పక్కన కనిపిస్తున్న బిల్డింగ్స్ లో ఏదో హాల్లో చేపిస్తారంట, 100 రూపీస్ టికెట్స్. ఇక్కడ రెండే ఉంటాయి ఫ్యామిలీకి, ఇంకా బాబు చేపించే వాళ్ళకి పేరెంట్స్ కి కాకుండా ఎక్స్ట్రా ఎవరు వస్తే పర్ హెడ్ 100 రూపీస్ అంట. ఇంకా మాకు 1200 అనమాట, అమ్మ నాన్న వచ్చారు కాబట్టి. సో 1200 కట్టేస్తే ఇంకా మొత్తం వాళ్ళకి అన్ని ఇచ్చారు, మంచిగా దండలు ఇచ్చి పూజ చేయించారు టోటల్ గా. సో ఇది మెయిన్ టెంపుల్ లోపల అనమాట. ఈ హాల్ అన్నమాట, ఈ హాల్ ఫుల్ అవగానే ఆపేస్తారు క్యూ లైన్ అక్కడ అట్లాగా. ఒక్కొక్కసారి ఒక బ్యాచ్ అనమాట, మేము సెకండ్ బ్యాచ్కి వెళ్ళాము 8కి. ఇక్కడ మెయిన్ టెంపుల్ అమ్మవారికి ఎదురుగా హాల్ అన్నమాట అది. సో ఇక్కడ అమ్మవారు ఉంటారు, అక్కడ మొత్తం హాల్. క్యూ లైన్ ఆపేస్తున్నారు కదా, ఒకసారి అయిపోగానే బయటికి మేము వచ్చేసాం కదా, తర్వాత ఇంకా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అట్లాగనమాట. సో లోపల మెయిన్ గర్భగుడిలో మాత్రము అమ్మవారు ఉండే దగ్గర మాత్రం ఫొటోస్ తీయలేదు, మొబైల్ అలో లేదు. అలో లేదంటే బ్యాగ్ లో పెట్టుకోమన్నారు, ఇంకా బయట ఎక్కడ వీడియోలు తీసినా ఫోటోలు తీసినా ఏమనలేదు. పైన కూడా ఎండకి వానకి ఇబ్బంది లేకుండా టెంపుల్ కూడా చాలా నీట్ గా ఉంది. అయితే ఎక్కడే కానీ చెత్త కానీ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా, మామూలు గుళ్ళు అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటాయి, అందులో ఇది కూడా. సో ఇక్కడ లోపల పూజ చేసేటప్పుడు ఇలాగనమాట, ఫోటో తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళు తీయొద్దన్నారు, ఇంకా సో మొబైల్ లోపల పెట్టేశాను.
బయటకొచ్చాక ఇక్కడ పంతులు గారు రాపిచ్చారు గదా! ఆ పలకలో కొంచెం అట్లా రాపిచ్చమన్నారు బాబుతోటి. ఇంక మా వాడు రాస్తాడా? ఆ! అంటున్నాడు. ఇంక వాళ్ళ డ్యాడీ ఇంకా అక్కడ ఏం రాసారో పంతులు గారు మాకర్థం గావట్లేదు. మేమెట్లాగా రాపియాలి వీడితో అది ఇదని కామెడీ చేస్తా ఉన్నాడనమాట. అంటే ఏం లేదు ఓం నమః శివాయ, సిద్ధం నమః అట్లా ఏదో రాసారు. కాకపోతే వాళ్ళ రైటింగ్‌కి, మన రైటింగ్‌కి అర్థం కాదు కదా! అందుకు వీళ్ళు ఏదేదో అంటున్నారనమాట. ఇంకేం లేదు. సో, పూజంటే నేనేదో మనకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్టు ఒక గంట, 2 గంటలు చేస్తారనుకున్నా గానీ, ఆడ 10, 15 నిమిషాల్లో మొత్తం అయిపోయింది. జస్ట్ అందరం కూర్చున్నాము, సర్దుకున్నాము, పసుపు, కుంకుమ వేపిచ్చారు. అండ్ ఇంగా గోత్రనామాలు చెప్పి అట్లా సింపుల్‌గా పూజ అయిపోయింది. అక్కడ అంతేనేమో మామూలుగా ఎక్కడైనా పూజ నాకు తెలీదు. నేనైతే చాలా పెద్ద ప్రాసెస్ అని అట్లా ఫీల్ అయ్యాను. సో, చాలా సింపుల్‌గా ఇబ్బంది పడకుండా పిల్లలిద్దరూ గూడా తొందరగా 20 మినిట్స్‌లోగా బయటికైతే వచ్చేసాము. పూజ అయితే అయిపోయింది. మాకింకా ప్రసాదాలు గూడా ఇచ్చారు. ఆ ప్యాక్‌లోనే ఇచ్చారనమాట. ఒక లడ్డు గూడా చిన్న లడ్డు. రూ. 1000 ప్యాక్‌లోనే. సో, ఇంక మళ్ళీ ఇంకా అయిపోయిన తర్వాత ఇంక దర్శనం అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చేసాం. కాసేపు అక్కడే కూర్చొనేసి. సో, బయటికి రాగానే మనకిక్కడే ఉంటాయన్నమాట. ఫోటోలు ఇవ్వబడును అండ్ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు ఇక్కడే అనేసి. ఫోటోలంటే మనకి లోపల మొబైల్ అలో లేదు కదా! మనం పూజ చేసేటప్పుడు వాళ్ళు కెమెరాతో తీశారనమాట. సో, ఆ ఫోటోలు ఈచ్ ఫోటో రూ. 100 అంట. సో, మీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒక ఫోటో వచ్చేసి రూ. 100 అనేసి చెప్పారు. ఇంక సరే ఎలాగో పూజ చేసేటప్పుడు గుర్తుగా ఉంటది కదా! ఒక ఫోటో అయినా తీసుకుందాంలే అంటే ఇంక సరేలే అని ఇక్కడికొచ్చేసామనమాట. మళ్ళీ బయటికెళ్ళి మళ్ళీ రావడం కష్టం కదా! అందుకే ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నామనమాట. ఇవ్వనీలే టైం పట్టనీలే మళ్ళీ అనేసి. ఒక 10, 15 నిమిషాల్లో ఫోటో అయితే ఇచ్చేశారు. మేము ఇదొకటి, ఇంకొకటి ఈ 2 ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఒకటి పూజ చేస్తున్నప్పుడు, ఒకటి స్వామి రాస్తున్నప్పుడు. ఒక్కొక్కటి 100 అంటే 200కి 2 ఫోటోలు తీసుకున్నాము. ఇంక మా గిర్వాన్ బాబు అయితే చాలా అల్లరి చేస్తా ఉన్నాడనమాట. కూర్చోమన్నా కూర్చోట్లేదు. ఎక్కడ చూసినా అరస్తా ఉన్నాడు, పరిగెత్తుతా ఉన్నాడు. అందరూ వీడినే చూడాలి అన్నట్లు చేస్తా ఉన్నాడు. పిల్లలంటేనే అల్లరి చేస్తారు. కానీ అది ఇంట్లోకి, బయటికి కొత్త వాళ్ళ ముందరనే కొంచెమన్నా డిఫరెన్సెస్ అట్లా తెలుసుకోవాలి కదా! అనేది నా ఫీలింగ్. ఎందుకంటే అందరి కళ్ళు ఒకేలాగుండవు గదా! కొంతమంది ఏంటి అల్లరి ఇలా చేస్తున్నాడు అట్లా అనుకున్నా చాలు నెగెటివ్ ఎనర్జీ. సో, ఎలా దిష్టి తగిలిందో ఏమో తెలీదు గానీ బాగా అక్కడి నుంచి కిందయితే పడిపోయాడు. ఆ సిమెంట్ రోడ్ మీద రాయి గుచ్చుకుంది. పాపం దెబ్బ తగిలింది. ఎంతలా అంటే ఇంతకుముందు ఏదైనా దెబ్బ తగిలితే అట్లా పసుపు పెడితే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌కి మానిపోతుంది. ఇప్పుడైతే అసలు ఎంత పసుపు పెట్టినా బ్లడ్ వస్తానే ఉంది. చేతిలో ఉన్న పసుపయితే పెట్టేసాము. ఎంత పెడుతున్నా వస్తాంది. చాలా భయమేసిందసలు. 2 అవర్స్ పైన ఏడ్చాడు. ఇంగ ఇప్పుడు కొంచెం మాడు పట్టిందనమాట. అప్పటికి 2 అవర్స్ దాటిపోయింది. బాగా ఏడ్చాడు. ఎంత ఏడ్చాడో పాపం ముక్కు పగిలిపోయింది. నోరంతా బ్లడొచ్చి అబ్బో! చాలా భయమేసింది. ఏడుపొచ్చేసింది. అమ్మ అంతా పూజ జరిగింది. అంతా బానే ఉంది గానీ గిర్వాన్‌కి ఇలా అవ్వడమే కొంచెం ఏదోలా ఉంది పాపం అనింది. నిజమే పాపం చిన్న బిడ్డలు గదా! వాళ్ళకేం తెలుసు. కానీ అల్లరి చేస్తాడు. ఇంకా దిష్టి తగులుతా ఉంటది బయటకొచ్చినప్పుడు. ఇంకేం చేయలేం మనము. సో, ఇంక టెంపుల్ నుంచి బయటకొచ్చేస్తే ఎదురుగా ఇట్లా షాపులయితే చాలా ఉన్నాయి. ఇంక మనకి తిరుపతిలో అయినా, ఏ టెంపుల్ అయినా ఇట్లా షాపులయితే బాగా ఎక్కువుంటాయి గదా! పిల్లల్ని టెంప్ట్ చేయడానికి బొమ్మలు పెడతారు. అండ్ ఇక్కడ మెయిన్ పలక ఇది ఫేమస్ గాబట్టి పలక సెట్టు, పెన్నులు, బలపాలు అన్నీ పెట్టారనమాట. సో, ఇంగ మా గిర్వాన్ బాబు ఎలాగో ఏడుస్తన్నాడు గదా! బొమ్మలేమన్నా కొనిపిద్దాంలే అనేసి ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే అట్లా షాప్‌లోకి తీసుకెళ్ళాడు. ఇంక అమ్మ గూడా కుంకుమ అవి తెచ్చుకుంటానని ఇంకో షాప్‌లోకెళ్ళింది. సో, మేము ఆలోపు ఈ పలక ఇవన్నీ చూస్తా ఉంటిమనమాట. పొద్దునైతే వాళ్ళ డ్యాడీ తెచ్చాడు సెట్టు. అప్పుడు చూడలేదు. ఇందులోనే పసుపు, కుంకుమ, అక్షింతలు కలిపి మొత్తం దండ అన్నీ కలిపి సెట్ ఇస్తారనమాట. ఈ అక్షింతలతోనే పూజ చేపిచ్చి మనకి ఇంటికెళ్ళాక స్వామి చెప్పారు ఇంట్లో బియ్యంతో కలిపి నైవేద్యం వండుకొని బాబుతో తినిపిచ్చమని. అదొక్కటే చేశాడు. ఈ అల్లరితోటి ఏమి చేయడనమాట. ఆ మెడలో దండ వేస్తే గూడా ఇసిరిగొట్టాడు. పలకిస్తే అది ఇసిరేస్తాడు. ఏం పూజ చేస్తాడో ఏమో అనిపిస్తది ఈ బాబుని ఎప్పుడు మారతాడో అని. పిల్లలంతా ఆల్మోస్ట్ ఇట్లే ఉంటారా? వీడొక్కడేనా అనిపిస్తా ఉంటది. సో, ఇంక ఫైనల్‌గా మేము గూడా చేతికి 2 దారాలు అవి ఇవి తీసుకునేసి ఇంక చిన్న చిన్న షాపింగ్ అయితే చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. టిఫిన్ చేసి అక్కడే రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోదాము త్వరగా అనేసి. ఎందుకంటే మేము రిటర్న్ టికెట్ చేసుకోలేదనమాట. పూజ టైం ఎంత పడతదో తెలీదు కదా! అనేసి. ఇంక ఎర్లీ మార్నింగ్ అయిపోయింది గదా! టికెట్స్ చూస్తే ఇంగ 11 ట్రైన్‌కి లేవనమాట. సో, ఇంక బస్ స్టాండ్‌కెళ్ళి బస్ ఎక్కేసి ఇంగ నిజామాబాద్ వరకెళ్ళాము. ఎందుకంటే నిజామాబాద్, సికింద్రాబాద్ 2 గంటలకి మళ్ళీ తిరుపతి ట్రైన్ ఉండిందనమాట. సో, అక్కడెళ్ళి మళ్ళీ సికింద్రాబాద్